కామెంట్ ఆటోమేషన్ కోసం మీకు బెస్ట్ వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ టూల్ నేమ్ ఏంటంటే డిఎంసిఫీ అనమాట. మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ డిఎంసిఫీ వెబ్సైట్ నేమ్ చూడండి. ఇక్కడ కామెంట్లో మెన్షన్ చేస్తాను. లేదంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది .in అని. ఇది ఒక తెలుగు డెవలపర్ క్రియేట్ చేసిన టూల్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. అలానే దీంతో మనం కామెంట్ ఆటోమేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఫ్రీ టూల్తో మనం అప్ టు 1000 ఆటోమేషన్స్ పర్ మంత్ చేయొచ్చు. అన్లిమిటెడ్ రీల్స్ని మనం యాడ్ చేయొచ్చు. అదే మనం ప్రో ప్లాన్కి వెళ్ళినట్టుకుంటే అన్లిమిటెడ్ ఆటోమేషన్ చేయొచ్చు. అన్లిమిటెడ్ కాంటాక్ట్స్ మనం స్టోర్ అవ్వచ్చు. అలానే ఆస్క్ టు ఫాలో అంటే ఫాలో చేస్తేనే ఆ లింక్ సెండ్ చేసినట్టు మనం పెట్టుకోవచ్చు. 24/7 మనకి సపోర్ట్ కూడా వస్తుంది. సో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు సపోర్ట్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలానే డిఎంసిఫ్ అనే బ్రాండ్ కూడా పోతుంది. డైరెక్ట్గా మీరు సెండ్ చేసినట్టుగా వెళ్తుంది. ఆఫర్ చూసినట్టుకుంటే ఇక్కడ 399 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం మనీ చార్ట్ లేదంటే ఇంకేదైనా టూల్ చూసుకుంటే మోర్ దెన్ 700 లేదంటే 1200 మధ్యన ఉంటుంది. ఇది మాత్రం చాలా తక్కువగా వస్తుంది. ఫస్ట్ మంత్ అయితే మనకి 99 రూపీస్ అయితే ఇస్తున్నారు. తర్వాత మనకి 399 రూపీస్ పర్ మంత్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ 100 యూజర్స్ మాత్రమే ఈ 99 రూపీస్ ప్లాన్ ఉంది. మీరు కూడా ఇప్పుడే దీన్ని ట్రై చేయండి. నేనైతే 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ఈ టూల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అయ్యి మనం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, పైన 3 లైన్స్ పై క్లిక్ చేసిన వెంటనే గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ సైన్ అప్ కూడా అవ్వచ్చు. ఇక్కడ సైన్ అప్ పై క్లిక్ చేసి మీరు కొత్తగా ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ చేయొచ్చు. మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు చేయొచ్చు. లేదంటే సైన్ అప్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సైన్ విత్ గూగుల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్లో ఉండే జీమెయిల్తో మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, నేను జీమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మీకు వన్స్ మీరు జీమెయిల్తో లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనెక్ట్ అకౌంట్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్కి మీ మొబైల్ అనేది అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అవ్వమని చెప్తుంది. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లాగిన్ డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అలా పై క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఓకే, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. లాస్ట్ 7 డేస్లో నాకు 69 కామెంట్స్ రిప్లైస్ అండ్ 69 డిఎమ్స్ అని సెండ్ అయింది. నేను 16 రీల్స్కి నేను ఆటోమేషన్ చేశాను. ఇంటర్ఫేస్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ, స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. నేను నా అకౌంట్ని కనెక్ట్ చేశాను. ఓకే, లాస్ట్ అనేది ఈరోజు 7:30కి ఒక ఆటోమేషన్ అయితే రన్ అయింది. ఇప్పుడు ఇంటర్ఫేస్ విషయానికి వస్తే ఇప్పుడు ఆటోమేషన్ ఎలా సెర్చ్ చేయాలో చెప్తాను. దానికోసం ముందు ఇంటర్ఫేస్లో ఏమేమి ఉందో చెప్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వర్క్ ఫ్లో ఉంటుంది. దీంట్లో మనం ఆటోమేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. అలానే అనాలిటిక్స్ ఉంటుంది. ఇది ప్రో ప్లాన్ తీసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎన్ని టోటల్ సెండ్ అయింది లాస్ట్ 30 డేస్లోన అండ్ లైఫ్ టైం. సో టోటల్ అండ్ లాస్ట్ 7 డేస్లో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలానే లీడ్స్లో మనకి అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటాయి. అలానే ఇక్కడ బిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ మన బిల్లింగ్లో మన ప్లాన్ని అన్లిమిటెడ్ అండ్ ఎన్ని రీల్స్ పెట్టుకోవచ్చు కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లో మనం ఆటోమేషన్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు అండ్ డిస్కనెక్ట్ చేయొచ్చు మన అకౌంట్ని. అలానే ప్రొఫైల్లో మన ప్రొఫైల్ డేటా అయితే ఉంటుంది. ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఎన్ని జీమెయిల్స్ పెట్టుకున్నామో అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం వర్క్ ఫ్లో పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ ఆటోమేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నేను కనెక్ట్ చేసిన చూడండి, ఆల్రెడీ కనెక్ట్ చేసింది కన్ఫిగర్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, దానిపై క్లిక్ చేసాను అనుకోండి, ఎడిట్ చేసుకోవచ్చు. అదే కన్ఫిగర్ లేకపోతే మీకు డైరెక్ట్గా కొత్త డీని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ కామెంట్స్ అంటే యూజర్ ఏ కామెంట్ చేసినా సరే రిప్లై అవుతుంది అన్నమాట. ఓకే, మనం స్పెసిఫిక్ కావాలంటే స్పెసిఫిక్ పై క్లిక్ చేసి ఇక్కడ మనం అప్ టు కీవర్డ్స్ అని తెచ్చుకోవచ్చు అన్నమాట. కీవర్డ్స్ అనేది కామా సెపరేట్ ఇవ్వాలన్నమాట. సపోజ్ 1 అని కామెంట్ చేసి సెండ్ అవ్వాలి. అలానే యాప్ అని కామెంట్ చేసి సెండ్ అవ్వాలి. కామా ఎంటర్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ కీవర్డ్ అడుగుతుంది. ఓకే, నేను ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ర్యాండమ్ కామెంట్స్ అనేది మీకు పర్టికులర్ కామెంట్ రిప్లై ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కస్టమర్ క్లిక్ చేసి యాడ్ వేరియేషన్స్ ఉంది కదా, దీంట్లో మీరు అప్ టు 5 కామెంట్స్ అని తెచ్చుకోవచ్చు అనమాట. అప్ టు 5 డిఫరెంట్ కామెంట్స్ అని పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ర్యాండమ్ పై క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ యాప్లో ర్యాండమ్గా అప్ టు 10 to 20 కామెంట్స్ రిప్లేస్ ఉంటాయి. మీరు డిఎంకి చెక్ చేసుకోండి. డిఎం ఆల్రెడీ సెండ్ చేశాను, థ్యాంక్స్ ఫర్ కామెంట్ అని. ఇలాగ ర్యాండమ్ అని సెలెక్ట్ చేసుకోండి, బెటర్ అని చెప్తాను. నేను చూడండి, డిఫాల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డిఎం టెస్ట్ అని మీరు ఇచ్చుకోవచ్చు. అప్ టు 5 వేరియేషన్ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, మీరు ఒకటంటే డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. యాడ్ వేరియేషన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. మీరు కూడా
వేరియేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మీ ఓన్గా తెలుగులో పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే ఇచ్చాను. ఓకే, అప్ టు 3 పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి డిఎం, దీన్ని ఎనబుల్ చేసినప్పుడు వెల్కమ్ మెసేజ్ వెళ్తుంది. మీరు ఇది ఎనబుల్ చేయకపోతే డైరెక్ట్గా మీరు ఏదైతే మెసేజ్ పెడతారో అది సెండ్ అయిపోతుంది. ఒకవేళ దీన్ని ఎనబుల్ చేసినట్టుకుంటే మీకు వెల్కమ్ మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే యూజర్కి అడుగుతుంది ఏమని, మీరు ఫాలో అయ్యారు లేదా. ఇక్కడ ఆస్క్ ఫాలో అని అండ్ మస్ట్ ఫాలో అని 2 ఉన్నాయి. ఆస్క్ ఫాలో అంటే మీరు అప్ టు 3 times వరకు ఆస్క్ ఫాలో అడుగుతుంది. ఫాలో చేస్తే లింక్ పంపిస్తుంది. వన్స్ యూజర్ ఫాలో అయితే వెంటనే లింక్ సెండ్ అవుతుంది. ఒకవేళ ఫాలో అవ్వకపోయినా 3 times తర్వాత సెండ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది. మస్ట్ ఫాలో ఎందుకంటే 3 times అడుగుతుంది ఫాలో అయితేనే లింక్ పంపిస్తానని. 3 times తర్వాత కూడా ఫాలో చేయకుండా మళ్ళీ లింక్ అడిగితే మాత్రం లింక్ అన్ని సెండ్ చేయదు. ఈ 2 దీనికి ఉండే స్పెషల్ ఫీచర్ ఇది అని చెప్పొచ్చు. ఆస్క్ ఫాలో వల్ల బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ మీరు ఏదైనా ఒక సేల్ చేస్తున్నారు ప్రోడక్ట్, ఫాలో అవ్వకపోయినా సేల్ జరిగిపోవాలి కాబట్టి మీరు ఫాలో చేయకుండా లింక్ పంపిస్తారు. మస్ట్ ఫాలో అంటే మీరు ఏదైనా యాప్ లింక్స్ కానీ పీడిఎఫ్ కానీ సెండ్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఏంటంటే ఫాలో ఖచ్చితంగా అయితేనే మీకు యాప్ లింక్ పంపిస్తాను అలాంటప్పుడు మస్ట్ ఫాలో క్లిక్ చేయాలన్నమాట. ఓకే, మీరు మస్ట్ ఫాలో క్లిక్ చేసినట్టుకుంటే ఆటోమేటిక్ ఆస్క్ ఫాలో తీసుకుంటుంది. మీరు ఓన్లీ ఆస్క్ ఫాలో తీసుకుంటే ఇక్కడ మస్ట్ ఫాలో తీసుకోదు. మస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆటో లైక్ కామెంట్స్ అనేది ఇంకా ఫీచర్ లేదు. సో ఫీచర్లు ఎనబుల్ చేయొచ్చు ఇది. ఇక్కడ చూడండి కస్టమ్ బటన్స్, ఇక్కడ బటన్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు బటన్ అనేది సెండ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఈ విధంగా సెండ్ అవుతుంది. ఇక్కడ బటన్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మీకు యూఆర్ఎల్ని ఎంటర్ చేయాలి, ఏదైతే సెండ్ చేస్తున్నారో అది. ఓకే, దీనికి షార్ట్ లింక్ కూడా ఉంటుంది. వాళ్ళకి అనేది డైరెక్ట్గా షార్ట్ లింక్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఆ లింక్ని ఎంతమంది క్లిక్ చేసారో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్ టు 3 buttons మీరు యూజ్ చేయొచ్చు. యాడ్ బటన్ పై క్లిక్ చేసి ఇంకో బటన్ ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నేను ఓకే చేసేసాను. అంతా ఈ విధంగా చేయొచ్చు. చూడండి ఇక్కడ ట్రిగ్గర్ ఆల్ కామెంట్స్, స్పెసిఫిక్ కామెంట్స్ అండ్ ట్రిగ్గర్ కీవర్డ్స్. దీన్ని నేను రిమూవ్ చేస్తాను, ఆల్లో పెట్టేస్తాను. ఓకే, ర్యాండమ్ కామెంట్స్ అండ్ 3 వేరియేషన్స్ డిఎమ్స్ అండ్ ఇక్కడ వెల్కమ్ మెసేజ్ ఉంటుంది. యాప్ లింక్ సెండ్ అవుతుంది. బటన్ కూడా సెండ్ చేస్తాను. ఒకవేళ మీరు బటన్ రిమూవ్ చేస్తే ఎక్కడైతే డిఎం పెట్టామో అది కేవలం ఆ డిఎం మాత్రం సెండ్ అవుతుంది. అప్డేట్ చేసిన వెంటనే అప్డేట్ అయితే అయిపోయింది. ఇక్కడ యాక్టివ్ పై క్లిక్ చేసిన వెంటనే యాక్టివ్గా ఉన్న అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు పాజ్ చేసుకోవాలనుకుంటే ఈ రీల్ పై ఇక్కడ చూడండి 3 lines పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పాజ్ ఉంటుంది. పాజ్ చేసేవచ్చు. ఆటోమేషన్ ఆఫ్ పాజ్ ఇలా పాజ్లో ఉంటుంది. ఇందులోకి వెళ్ళి చూసినట్టుకుంటే ఇది పాజ్లో ఉంది. దీన్ని టెంపరీగా ఆఫ్ చేయొచ్చు, పెర్మనెంట్గా ఆఫ్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. ఈ 3 lines పై క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు, అలానే ఎడిట్ చేయొచ్చు. యాక్టివేట్ చేస్తుంది చూడండి, యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఓకే, మీరు లాస్ట్ 7 days ఏం చేశారో చూడొచ్చు అండ్ లాస్ట్ 3 months కూడా చూడొచ్చు. ఇలాగ టోటల్ అనేది చూడొచ్చు. ఆల్ ఉంటే ఆల్ కనిపిస్తుంది. మీకు అక్కడ ప్యాజినేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పై క్లిక్ చేసి అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఫీచర్గా దీంట్లో ఉండబోతుంది. అదేంటంటే సెర్చ్ చేసి కూడా మనం పర్టికులర్ రీల్ని తీసి డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం ఏమైనా చేసుకోవచ్చు. ఇది మెయిన్ స్ట్రక్చర్ ఈ వర్క్ ఫ్లో అనమాట. ప్రతి టూల్కి ఇంటర్ఫేస్ చాలా బాగుంది. ఇది ప్రజెంట్ కాస్ట్ ఎంత అంటే 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త టూల్ కాబట్టి. అండ్ మిగతా టూల్స్ కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సేఫ్ కూడా. ఎందుకంటే మనకి ఇది మెటా వెరిఫైడ్ అనమాట. ఇది మెటా వెరిఫై చేసిన టూల్ కాబట్టి మనకి బ్యాన్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఏపీఎస్ యూజ్ చేసినప్పుడు మాత్రమే బ్యాన్ అవుతుంది. ఇది మెటా వెరిఫైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ కాస్ట్కి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డిలేడ్ అనమాట. ఇది అంటే ఎవరైతే యూజర్ కామెంట్ చేస్తారో వెంటనే వాళ్ళకి సెండ్ చేయదు. వితిన్ 1 minute నుంచి 3 minutes మధ్యలో వాళ్ళకి కామెంట్ రిప్లై వెళ్తుంది. అండ్ డిఎం అనేది వెంటనే వెళ్తుంది. ఎందుకంటే చాటింగ్ అనేది వర్క్ ఫ్లో ఫాస్ట్గా ఉండాలి కాబట్టి డిఎం అనేది ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ మీకు కామెంట్ అనేది ఫస్ట్ కామెంట్ స్లోగా ఉంటుంది. కాబట్టి ఎందుకు అంటే ఇది మన అకౌంట్కి చాలా సేఫ్ అనమాట. ఎందుకంటే వెంటనే కామెంట్ వెళ్తే అది బోట్లో డిటెక్ట్ అయ్యి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఆ ప్రాబ్లం లేదు. డిలేలో వెళ్తుంది. 1 minute నుండి 3 minutes మధ్యలో వెళ్తుంది కాబట్టి బ్యాన్ అయ్యే అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇందులో వేరియేషన్స్ అనమాట. డిఫరెంట్ రిప్లేస్ వెళ్తుంది. కామెంట్స్ 5 types వెళ్తుంది. డిఎంలు 5 types వెళ్తుంది. కొత్తగా వచ్చిన 2026 April May రూల్స్ ప్రకారం కూడా దీనికి కరెక్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఒకే మెసేజ్ పదే వెళ్తుంటే
సస్పెండ్ అవుతున్నాయి. కానీ ఇందులో ఆ ఛాన్స్ లేదనమాట. డిఫరెంట్ మెసేజెస్ వెళ్తున్నాయి. ఈ యాప్ లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ మెయింటైన్ చేస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. లేదంటే డిఎంసిఫై అని గూగుల్ ఎంటర్ చేసిన వస్తుంది. ఓకే, ఈ టూల్ చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ టూల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టూల్ వల్ల ఏంటంటే మనకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. కామెంట్స్ పెరిగితే బూస్ట్ అవుతుంది. బూస్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా రీల్స్ అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు కొత్త ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు. ఇది దీని యొక్క బెనిఫిట్ అనమాట. థ్యాంక్ యూ.